దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లకు పైగా గడిచినా మహిళలకు కనీస భద్రత లేకుండా పోయిందని, కోల్కతాలో డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్యనే ఇందుకు నిదర్శనమని రిమ్స్ జూడా ప్రెసిడెంట్ సందీప్ చారి డాక్టర్ కారుణ్య అన్నారు. కోల్కతాలో వైద్య విద్య చదువుతున్న పీజీ విద్యార్థినిపై లైంగిక దాడి హత్యను నిరసిస్తూ రిమ్స్ నుంచి సోమవారం రాత్రి క్యాండిల్ ర్యాలీని చేపట్టారు. రిమ్స్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో మెడికోలు న్యాయం కావాలి, భద్రత కల్పించాలని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. మెడికల్ కళాశాలలో సెక్యూరిటీ సక్రమంగా లేని కారణంగా పనిచేసే చోట మహిళా డాక్టర్ లైంగిక దాడి హత్యకు గురైందన్నారు. నేటికి మహిళలు సురక్షితంగా లేరన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు. రోజు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో జరిగిన సంఘటన బట్టి పీజీ స్టూడెంట్ పైన జరిగిన అత్యాచారం మరి బలాత్కారం బట్టి మేము ఖండిస్తున్నాము. మరి రిమ్స్ జూడానే కాకుండా స్టేట్ వైడ్ టీ జూడా అంతా మరి వారి ఫ్యామిలీకి మేము మా సపోర్ట్ని కండోలెన్సెస్ని తెలుపుతున్నాము. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే కాదు కానీ మరి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజెస్లో మరి సెక్యూరిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది, వాటిని బలపరచాల్సిన అవసరం ఉంది. మరి ఏ ఆడబిడ్డకు కూడా ఇటువంటి సంఘటన జరగడానికి వీల్లేదు. మరి ఒక డాక్టర్ డ్యూటీలో ఉండి మరి హాస్పిటల్ ప్రెమిసెస్లో ఉంటూ మరి తన చుట్టూ అంతమంది ఉన్నాక కూడా ఇటువంటి సంఘటన జరగడం అనేది ఇట్ ఈస్ టోటలీ అన్యాక్సెప్టబుల్. మరి వారి ఫ్యామిలీకి మేము సపోర్ట్ తెలుపుతూ ఈ ర్యాలీని జరుపుతున్నాం. అందరికీ నమస్కారం. 8వ తారీఖు అంటే 9వ తారీఖు తెల్లారి గట్ల కోల్కతాలో ఒక మెడికల్ కాలేజ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక ఫీమేల్ రెసిడెంట్ డాక్టర్ డ్యూటీలో ఉన్న ఒక మెడికల్ డాక్టర్ పైన అత్యాచారం చేసి చంపడం అనేది జరిగింది, విచ్ ఈస్ వెరీ అన్యాక్సెప్టబుల్.